హలో, దిస్ ఈజ్ అను ఆయుర్వేద అండ్ మెంటల్ హెల్త్ ట్రైనర్. చాలా మంది మన క్లినిక్ వచ్చే వాళ్ళలో హెచ్ఐవి పూర్తిగా తగ్గుతుందా మ్యామ్ ఈ మెడికేషన్ వాడితే, అండ్ హెచ్ఐవికి అసలు మందులు ఉన్నాయా, లేదు అంటే అసలు హెచ్ఐవి మేము ఏ మిస్టేక్స్ చేయలేదు అయినా మాకు హెచ్ఐవి ఎందుకు వచ్చింది అని చెప్పి చాలా మంది చాలా రకాల డౌట్స్ అనేవి అడుగుతూ ఉంటారు. అయితే దీనికి నేను ప్రాపర్గా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్తాను. ఇది నాకు తెలిసిన వరకు వరల్డ్లో ఈ డిసీజ్ గురించి ఇదే బెస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇదే ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా. అయితే ఈ హెచ్ఐవి అనేది మనకి సెక్షువల్ రిలేషన్ వల్ల రావచ్చు, బ్లడ్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల రావచ్చు. ఆల్మోస్ట్ ఈ టూ ప్రాసెసెస్ వల్లనే ఇది అనేది వస్తుంది. అయితే ఈ రెండు పద్ధతుల వల్లనే వస్తుంది కదా. అయితే చాలా మందికి ఉన్న డౌట్స్ ఏంటి అంటే ఇది కంప్లీట్లీ క్యూరబుల్లా అని చెప్పి అడుగుతున్నారు. కంప్లీట్లీ క్యూరబుల్లా అని అంటే డిపెండ్స్ ఆన్ వాళ్ళ వైరల్ లోడ్ని బట్టి ఉంటుంది. కొంతమందికి ఎలా ఉంటుందంటే కనిపించినట్టుగా డౌట్ఫుల్ అని వస్తుంది కదా. సో అటువంటి వాళ్ళు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు అది పోయే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ వీళ్ళకి ఫైనల్ కన్ఫర్మేషన్ అది కొంతమంది కిట్ మెథడ్లో డౌట్ఫుల్గా అని వస్తుంది రిపోర్టు. అయితే వీళ్ళు ఫైనల్ కన్ఫర్మేషన్కి వీళ్ళు వెస్ట్రన్ బ్లడ్ టెస్ట్ చేసుకోవడం చాలా మంచిది. అందులో మీకు పూర్తిగా ఉందా లేదా, వచ్చే ఛాన్స్ ఉందా అనేది మీకు ఫుల్ డీటెయిల్ అనేది ఆ రిపోర్ట్లో మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి సో వన్స్ అది చేయించుకోవడం బెస్ట్. ఇది ఒకటి. అండ్ ఇది క్యూరబుల్ ఆర్ నాట్ క్యూరబుల్ అని మనం మాట్లాడుకుంటే దీన్ని కంట్రోల్ చేయొచ్చండి. సో మన WHO ఏంటి అని అంటే ఇది వచ్చిన వాళ్ళకి ప్రాపర్ న్యూట్రిషన్ ఇచ్చి, అంటే న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటూ అండ్ మంచి డైట్ ఫాలో అవుతూ కౌన్సిలింగ్స్ ఇస్తూ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటూ వీళ్ళని ఇమ్యూనిటీని బిల్డప్ చేసుకుంటే ఇది కంట్రోల్లో ఉంటే ఏ ప్రాబ్లము ఉండదు. అందరిలాగానే వీళ్ళు కూడా 100 years బతకొచ్చు. అయితే డయాబెటిక్ బీపీ ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, కొంచెం షుగర్ ఎక్కువైనా ప్రాబ్లం అవుతుంది, అండ్ లో షుగర్ అయినా కళ్ళు తిరిగి పడిపోతారు. సేమ్ బీపీ కూడా అంతే. బీపీ బాగా ఉందనుకోండి, పెరాలసిస్ రావడం, గట్టిగా కేకలు వేయడం, ఒక్కొక్కరికి ఒక్కొక్క సిమ్టమ్ అనేది బాడీలో ఉంటుంది. బట్ హెచ్ఐవి ఉన్న వాళ్ళకి కొంతమందికి ఎటువంటి సిమ్టమ్స్ కూడా కనిపించవు, బట్ బ్లడ్ లో మాత్రం ఈ వైరస్ అనేది ఉంటుంది. అయితే వాటంత భయమైనది కాదు. ఒక మాట చెప్పాలి అంటే ప్రాపర్ డైట్ తీసుకుంటూ మీరు ఎవ్రీ 3 to 6 months ఒకసారి మీ CD4 కౌంట్ ని, మీ వైరల్ లోడ్ కౌంట్ ని చెక్ చేయించుకుంటూ మీ బాడీని, మీ మైండ్ ని హెల్దీగా పెట్టుకుంటే గనుక మీకు ఇది ఉన్న భయమే అవసరం లేదు. ప్రతి ఇంటికి డయాబెటిక్ ఎలా ఉందో ఇప్పుడు ఈ హెచ్ఐవి కూడా అలానే ఉంటుంది. సో భయపడకూడదు. దీని గురించి ఓల్డెన్ డేస్ లో అవేర్నెస్ లేదు కాబట్టి దీన్ని ఒక భయంగా చూస్తూ ఉన్నారు చాలా మంది. బట్ నవ్వే డేస్ లో దీనికి మంచి ట్రీట్మెంట్ ఉంది, దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఉన్నా కూడా ఏం అవ్వకుండా హెల్దీగా ఉండొచ్చు 100 years. ఎవరు కూడా దీని గురించి భయపడిన అవసరం లేదు. చాలా మందికి మరి మేము ఏ మిస్టేక్స్ చేయలేదు, మాకు ఎందుకు వచ్చాయని చెప్పి అడుగుతూ ఉంటారు. ఒకటి, మీ పేరెంట్స్కి ఏమైనా ఉంటే మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇది ఒకటి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే మీరు ఏమైనా సమ్ టైమ్స్ టాటూస్ ఏమన్నా వేయించుకుంటూ ఉన్నా, లేదు అంటే ఎప్పుడైనా ప్రాపర్ టెస్ట్ లేకుండా బ్లడ్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగినా అప్పుడేమన్నా అటాక్ అయ్యి ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. అంతేకాని ఏ మిస్టేక్ లేకుండా రావడం అనేది దట్ ఈస్ ద ఇంపాసిబుల్ థింగ్ నాకు తెలిసి. అయితే ఇది వచ్చినప్పుడు ఫస్ట్ చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, సూసైడ్ థాట్స్ రావడం, సూసైడ్ చేసుకోవడం, ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈ ఎత్తు మీదకి వచ్చారు అని అంటే మనం ఎలా వచ్చామో ఈ డిసీజెస్ మనం వచ్చాం కాబట్టే వచ్చున్నాయి. సో దీన్ని మనం కంట్రోల్ చేసుకొని హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలి. అంతేకాని ఈ పిచ్చి పనులు చేయడం ఇది చాలా పెద్ద మిస్టేక్ నాకు తెలిసి. సో దీని గురించి ఇంకా మంచి ట్రీట్మెంట్ కావాలి, కౌన్సిలింగ్ కావాలి అన్నా మీకు మన క్లినిక్లో అవైలబుల్గా ఉంది. అయితే మన క్లినిక్లో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 2 ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటి అంటే ఈ డిసీజ్ ఉన్న వాళ్ళు పాజిటివ్గా ఉండండి అండ్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అలవాటు చేసుకోండి. మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోండి. అంటే లైక్ స్పినాచ్, ఆకుకూరలు, కూరగాయలు, సీజనల్ ఫ్రూట్స్. అంటే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క పండు అనేది బాగా దొరుకుతుంది. సో వీటిని సీజనల్ ఫ్రూట్స్ అంటారు. లైక్ ఇలానే సీజనల్ ఫ్రూట్స్ కానీ సీజనల్ వెజిటేబుల్స్ కానీ బాగా దొరుకుతాయి. సో ఇటువంటి వాటిని బాగా తినడం వల్ల స్ట్రాంగ్ ఇమ్యూనిటీ ఉంటుంది. సో మీకు స్ట్రాంగ్ ఇమ్యూనిటీ ఉన్నప్పుడు ఈ
వైరస్ మీ బాడీలో పెరిగిపోదు, అంతటితోటి కంట్రోల్ అయిపోయి మీ బాడీకి, మీ ఆర్గాన్స్కి ఎటువంటి ఎఫెక్ట్ చేయకుండా మిమ్మల్ని హెల్దీగా ఉంచుతుంది. ఎప్పుడైతే మీకు వీక్ ఇమ్యూనిటీ ఉంటుందో మీకు అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో అందుకని ధైర్యంగా ఉండండి, మంచి ఫుడ్ తినండి, పాజిటివ్గా ఉండండి, మీకోసం, మీ ఫ్యామిలీ కోసం మీ లైఫ్ని మీరు లీడ్ చేసుకోండి. ఓకేనా? ఏమైనా ట్రీట్మెంట్ కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు మన క్లినిక్లో అవైలబుల్గా ఉన్నాయి. థ్యాంక్ యూ.